హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎస్ఎఫ్. ఇవాళ రెడ్ చిల్లీ పీనట్ చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇడ్లీలో, దోశలో, ఉప్మాలో అన్నింటిలో బాగుంటుంది. ఫస్ట్ మీడియం హీట్లో ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని 1 కప్ పీనట్స్ వేసుకున్నాం. దీన్ని నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేశాను. మీరు ఫాస్ట్గా అవ్వడానికి ఒక డ్రాప్ ఆయిల్ వేసి కూడా తొందరగా రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 5 to 6 రెడ్ చిల్లీ వేసేసుకోవాలి. దాన్ని కూడా ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నా. ఇప్పుడు ఒక స్మాల్ ఆనియన్ పీసెస్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై మీరు కొంచెం ఎర్రగా వచ్చే వరకు చేసుకుంటే మంచిది. దాన్ని కూడా తీసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు, చిన్న ముక్క చాలు, ఒక ఎల్లుల్లిపాయ, 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా పౌడర్ వచ్చింది. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మనకి చట్నీ అనేది పేస్ట్ ఉండాలి. సో దీంట్లో ఇంకొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసేసి మళ్ళీ బ్లెండ్. మీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము తాలింపు వేసుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 తుంచి వేసేయండి ఎర్రమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి స్విచ్ ఆఫ్ చేసేయండి స్టవ్. లేకపోతే తాలింపు అనేది మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం బౌల్లో చట్నీ తీసి పెట్టుకున్న దాంట్లో మనం ఈ టైంలో వేసేయాలి. మీ చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.